హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ హర్షిని మేఘ్లా. ఎలా ఉన్నారు అందరూ? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నన్ను సపోర్ట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇలాగే నన్ను ఆదరించి మీ హక్కును చేర్చుకుంటారని ఆశిస్తున్నాను. సో ఈరోజు మన బిగ్ బాస్ రివ్యూస్తో మేము ముందుకు వచ్చాను. అదేవిధంగా యూట్యూబ్లో నన్ను ఎలా అయితే ఆదరిస్తున్నారో అదేవిధంగా ఇన్స్టాగ్రామ్లో నన్ను ఫాలో అవ్వండి. బిగ్ బాస్కి సంబంధించిన అప్డేట్స్ అన్ని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను. సో లింక్ డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాను. నన్ను ఫాలో అవ్వండి నా ఇన్స్టాగ్రామ్లో ఓకేనా? సో నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి హర్షిని మేకల అఫీషియల్ అని ఉంటుంది పేజ్. ఖచ్చితంగా ఫాలో అవ్వండి. సో మనం ఎపిసోడ్కి వెళ్తే ఎపిసోడ్ స్టార్ట్ అవటం మనకి గీతు నామినేషన్స్ గురించి డిస్కస్ చేస్తూ ఉందన్నమాట. ఇట్లా నామినేషన్స్ అలా జరిగినాయి ఇలా జరిగినాయి అని నామినేషన్స్ గురించి డిస్కస్ చేస్తూ వచ్చింది. దాని తర్వాత రేవంత్ గారిని ఒక పదం అనింది ఆమె. సో అది పెద్ద పదమనే చెప్పుకోవాలి, ఎందుకంటే అతను బిగ్ బాస్ నుండి ఎంత త్వరగా బయటికి వెళ్తే అంత మంచిది. ఎందుకంటే తనకి ఉన్న పేరు పోతుంది బిగ్ బాస్లో ఉండటం వల్ల, తన బిహేవియర్ వల్ల అని ఒక పెద్ద వాడే యూస్ చేస్తుంది. సో దాని తర్వాత ఇంకా డిస్కషన్స్ జరిగినాయి. సో డిస్నీ హాట్‌స్టార్ డే వల్ల ఓ కాంపిటీషన్ పెట్టారు. ఆ కాంపిటీషన్స్లో కూడా టీమ్ ఏ టీమ్ బిగా డివైడ్ చేసేసి అది జరగటం జరిగింది. క్వశ్చన్ అండ్ ఆన్సర్ జరిగింది. సో దాని తర్వాత కొన్ని చంటితో గీతు కూడా కొంచెం ఆర్గ్యూ చేస్తుంది. ఆ డిస్కషన్ టైంలో చంటితో గీతు నువ్వు కరెక్ట్ కాదు, నువ్వు కరెక్ట్ అనేటి కొన్ని విషయాలు, చిన్న విషయాల గురించి గీతు చంటి కూడా ఆర్గ్యూ చేసుకోవటం జరిగిందనమాట. దాని తర్వాత ఆదిత్య మధ్యలో ఇంటర్ఫీర్ అయితే ఇలాంటి విషయాలకి మనం పట్టించుకోకూడదు. నన్ను కూడా ఎవరో తెల్లగా ఉన్నావు అందంగా ఉన్నావు అనేసి నన్ను అన్నారు, నేను పట్టించుకోలేదు అన్నట్టుగా ఆదిత్య గారు మధ్యలో వచ్చి మాట్లాడితే 2-3 సార్లు రిపీటెడ్గా అలా చెప్పడం వల్ల సో ఆమె ఇనాయ వచ్చి నేనే అన్నాను, అది కాంప్లిమెంట్ ఇచ్చాను, మీరు అందరి ముందు అలా చెప్పడం నాకు నచ్చట్లేదు అని చెప్పేసి ఇనాయ బాగా ఫీల్ అయిపోయింది. సో ఆదిత్య గారు అన్నారు, కాంప్లిమెంట్ మీరే ఇచ్చారు కానీ మీరు అట్లా కాదు ఇట్లా కాదని వాళ్ళిద్దరి మధ్య కొంచెం డిస్కషన్ అనేది జరిగింది. ఆదిత్య అండ్ ఇనాయ సుల్తానా మధ్య. సో వాళ్ళిద్దరు కొంచెం డిస్కషన్ అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ గీతు ఒపీనియన్ వినటం లేదని ఆర్గ్యూ చేస్తుంది అనమాట. గీతు కొంచెం నా ఒపీనియన్ ఎవరు వినటం లేదు, ఎందుకంటే వాళ్ళు డిస్కస్ చేసినప్పుడు టీమ్స్ గురించి డిస్కస్ చేసినప్పుడు వాటి గురించి గీతుని ఎవరు పట్టించుకోలేదు. ఆ టైంలో గీతు నా ఒపీనియన్స్ ఇచ్చే హక్కు నాకు లేదా, ఎవరు వినకపోయినా నేను చెప్తానే ఉంటాను, ఒకళ్ళు చెప్తే నేను చెప్పాల్సిందా లేదా అని చెప్పేసి గీతు కొంచెం మాట్లాడటం జరిగింది. తన ఒపీనియన్స్ తీసుకోవటం లేదనేసి తను ఫీల్ అవ్వటం జరిగింది. సో గీతు ఉంది 1 వర్డ్ మీద స్టిక్ అయిపోతే ఎవరి మాట వినరు అని చెప్పేసి కొంచెం కాంప్లిమెంట్ ఇవ్వటం కూడా జరిగింది. ఆదిత్యకి ప్లస్ ఇనాయాకి కొంచెం డిస్కషన్ జరిగినప్పుడు ఆ డిస్కషన్స్లో నేను ఫైట్స్కి రెడీ కాదు, నేను ఫైట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా చేస్తాను, ఇప్పుడైతే రెడీగా లేను, ఈ హౌస్లో ఉన్నప్పుడు నేను ఖచ్చితంగా ఫైట్ చేస్తాను అని చెప్పేసి ఆదిత్య గారు కూడా డిస్కస్ చేయడమైంది. సారీ ఫ్రెండ్స్, ఏమనుకోకండి, ఫస్ట్ టైం రివ్యూస్ చెప్తున్నారు కదా, నాకు మెమరీ పవర్ కొంచెం తక్కువే అనమాట. సో అందువల్ల కొన్ని పాయింట్స్ నేను నోట్ చేసుకున్నాను అనమాట. ఆ పాయింట్స్ చూసి దానికి సంబంధించిన మ్యాటర్ అంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ప్లీజ్ హోప్ యూ పీపుల్ కెన్ అండర్స్టాండ్ మీ, నన్ను అర్థం చేసుకుంటా. కొంచెం ఒక 1 వీక్ 3 డేస్ 4 డేస్ పోయిన తర్వాత నాకు ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఇంకా బెటర్గా రివ్యూస్ ఇవ్వగలననే ఒక ఆశ అయితే నాకు ఉంది. సో ఖచ్చితంగా నన్ను ఆదరించండి, అర్థం చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్, ప్లీజ్ ఓకేనా? సో చెప్పానుగా శ్రీ సత్య ఆరోహి. దాని తర్వాత శ్రీ సత్యకి ఆరోహికి కొంచెం డిస్కషన్ జరిగిందనమాట. చిన్న విషయాలు, ఇంట్లో విషయాలు, వాళ్ళట్లా వీళ్ళట్లా అనేసి ఆ డిస్కషన్స్ రెగ్యులర్గా జరిగే డిస్కషన్స్, ఆ డిస్కషన్ జరిగింది. తర్వాత నెక్స్ట్ డే ఓపెన్ చేస్తే 9కి సాంగ్ స్టార్ట్ అయిందనమాట. సాంగ్ కూడా ఫుల్ కిక్, తెలిసిందే కదా, ఫుల్ కిక్ ఉన్న సాంగ్, మాస్ సాంగ్తో డే స్టార్ట్ అయింది 9కి. యాక్చువల్గా ప్రతిరోజు 8కే స్టార్ట్ అవుతుంది కదా మోస్ట్లీ. సో ఈరోజు 9కి వాళ్ళకి గుడ్ మార్నింగ్ సాంగ్ స్టార్ట్ అయింది. ఆ సాంగ్తో లేస్తారు, కొంతమంది డాన్స్ చేస్తారు, కొంతమంది అప్పుడే లేకటం, సాంగ్కి ముందే కొంతమంది లేసి చిన్న డిస్కషన్స్, నామినేషన్స్ గురించి వాటి గురించి కొన్ని డిస్కషన్స్ జరుగుతూ ఉన్నాయి అన్నమాట. సో దాని తర్వాత
సాంగ్ తర్వాత మెరీనా డిస్కస్ చేస్తుంది కొంతమంది హౌస్మేట్స్తో, నన్ను హక్ చేసుకోవట్లేదు, సో ఇంటికి వెళ్తాను కదా అప్పుడు రివెంజ్ తీసుకుంటానని. క్యూట్ డిస్కషన్, ఇది క్యూట్ లవ్ కపుల్ లాగా డిస్కషన్ జరిగింది. సో నైట్ పడుకున్నప్పుడు మెల్లగా చేయి పెట్టాడు, నా చేయి పట్టుకున్నాడు. ఒక 2-3 మినిట్స్ తర్వాత మళ్ళీ చెయ్యి వదిలేశాడు. ఎందుకు భయపడుతున్నాడు, ఎవరిని చూసి భయపడుతున్నాడు అని చెప్పేసి మరీనా కొంచెం హర్ట్ అవుతుంది. ఎందుకు అవుతుందో తెలియదు. నిజంగానే ఆమె బిగ్ బాస్కి రాకముందు హస్బెండ్ వైఫ్ వాళ్ళ రిలేషన్షిప్ చాలా బ్యూటిఫుల్గా ఉండుంటుంది. వాళ్ళిద్దరు క్లోజ్నెస్ చాలా ఎక్కువగా ఉండుంటుంది. ఐ హోప్. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత రోహిత్ కొంచెం ఏమంటారు మొహమాటం ఉన్న వ్యక్తిలాగా కనిపిస్తున్నారు. ఎందుకంటే యాక్చువల్గా మోస్ట్లీ ఎవరైనా హస్బెండ్ కపుల్ ఉన్నప్పుడు భర్తలు కొంచెం ప్రొసీడ్ అవుతారు, భార్యలు కొంచెం సిగ్గుపడుతూ అట్లా ఉంటారు. ఇక్కడ మాత్రం కొంచెం రివర్స్గా ఉందన్నమాట. మెరీనా గారేమో నాకు హగ్ ఇవ్వు, నాతో ఉండు, కొంచెం ప్రేమగా ఉండు, భార్యాభర్తలాగా ఉందామని అంటుంటే రోహిత్ గారు అందరున్నారని సిగ్గుపట్టడం, కొంచెం వెనకబట్టడం అనేది జరుగుతుంది. కానీ క్యూట్గా ఉంది వాళ్ళిద్దరి లవ్ స్టోరీ. అట్లా డిస్కషన్ జరిగింది. ఆ డిస్కషన్ తర్వాత వీళ్ళిద్దరిది ఇంకొక సిచ్యువేషన్ జరిగిందండి, చాలా ఫన్నీ సిచ్యువేషన్. అదేంటంటే అసలు ఫస్ట్ నేను నమ్మలేదండి. మెరీనా గారు వచ్చి శ్రీ సత్యతో గొడవ పెట్టుకున్నట్టుగా ఆ డిస్కషన్లో ఉన్నప్పుడు వచ్చేసి, నువ్వెందుకు నా భర్తను పిలిచావు, మేమిద్దరం ఒక 2 మినిట్స్ మాట్లాడుకుంటున్నాం, నువ్వు వచ్చేసి వాక్ కోసం 5 మినిట్స్ వాక్ కోసం వెళ్దామని చెప్పేసి నా భర్తను నువ్వు తీసుకెళ్లాల్సిన అవసరం ఏంటి, నేను మాట్లాడుకున్న తర్వాత నువ్వు తీసుకెళ్ళాలి, మాట్లాడుకుంటే మధ్యలో నన్ను తీసుకెళ్లాల్సిన అవసరం ఏంటి అని చెప్పేసి గొడవ చేస్తుంది. సో అందరూ షాక్ అయిపోతారు. హౌస్మేట్స్ అందరూ కూడా అట్లా చెప్తారు, అవునవును కరెక్ట్, వాళ్ళ భర్తనే అతను మాట్లాడుతుండగా మధ్యలో నువ్వు పిలుచుకొని వాకింగ్కి వెళ్ళటం కరెక్ట్ కాదు. సో మెరీనాకే సపోర్టివ్గా మాట్లాడారు అందరూ. తర్వాత శ్రీ సత్యాన్ని కొంచెం ఒక్క క్షణం అందరం, నేను కూడా అండి, శ్రీ సత్య తప్పు చేసింది, వాళ్ళ భర్తని ఏమో వాకింగ్కి, ఆమె సీరియస్గా మాట్లాడుతుంటే ఏమెందుకు పిలిచింది అని చెప్పేసి నేను కూడా షాక్ అయ్యాను ఒక నిమిషం. దాని తర్వాత వెళ్ళి మెరీనా ఏడుస్తూ అసలు సీరియస్గా నటించింది. తర్వాత శ్రీ సత్య వచ్చేసి, అయ్యో ఇది ఫ్రాంక్, అందరూ నన్ను బ్యాడ్గా అనుకుంటున్నారు, చెప్పు మెరీనా, ఫ్రాంక్ అనగానే అమ్మో అసలు మెరీనా నమ్మింది. నేను నిజం ఫ్రెండ్స్, నేను నమ్మేస్తాను, నిజంగానే శ్రీ సత్య తప్పు చేస్తుందేమో, మెరీనా వాళ్ళ హస్బెండ్ని వాక్ తీసుకెళ్ళిందేమో ఆమె సీరియస్గా డిస్కస్ చేస్తున్నప్పుడు అని చెప్పేసి నేను అనుకున్నా. బట్ ఇట్ వాజ్ ఫ్రాంక్ అనమాట. సో అందరూ అప్రిషియేట్ చేస్తారు. కొంతమంది షాక్ అయ్యారు, కొంతమంది అవునా నిజమా అని చెప్పేసి షాక్ అయిపోయారు. తర్వాత మెరీనా యు ఆర్ ఏ గుడ్ యాక్టర్ అనేస్తే ఆమెకి కొంచెం కాంప్లిమెంట్స్ కూడా ఇచ్చారనమాట. సో అట్లా మెరీనా బాగా చేస్తుంది అనమాట ఇది మాత్రం. సో తర్వాత బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వచ్చిందనమాట. మనకు తెలిసిందిగా క్లాస్ నుండి 3 పార్టిసిపెంట్స్ డైరెక్ట్గా క్యాప్టెన్సీ టాస్క్కి ఎన్నికైపోయారు. సో ఇంకొక 3 మాసో నుండి ఎంపిక చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో వాళ్ళందరూ కొన్ని డిస్కషన్ జరిగినాయి, చాలా డిస్కషన్ జరిగినాయి. గీతు రాయల్ గారు వచ్చేసేసి తను చెప్పింది ఇట్లా కెప్టెన్సీ కంటెండర్కి ఉండాల్సిన లక్షణాలతో ఎంపిక చేసుకోండి, ఒక్కొక్కరు 3 పేర్లు చెప్పండి అనేసి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా. అండ్ ఇనాయా కూడా కొన్ని సజెషన్స్ ఇచ్చింది. అందరూ సజెషన్స్ తీసుకుని అందరూ డిస్కషన్ అయిపోయిన తర్వాత అందరూ కలిపి 3 కంటెస్టెంట్స్ని ఎంచుకున్నారనమాట. వాళ్ళు ఎవరంటే బాలాదిత్య, మెరీనా కపుల్ అండ్ సూర్య గారు. బాలాదిత్య గారు, మెరీనా అండ్ హస్బెండ్, వాళ్ళిద్దరు కపుల్ని 1 పర్సన్గానే కౌంట్ చేసుకోవాలని చెప్పారు కదా బిగ్ బాస్. అది నోట్ చేసుకోవాలి మనం ప్రతిసారి. సో సెకండ్ పర్సన్ మెరీనా అండ్ హస్బెండ్, థర్డ్ పర్సన్ వచ్చి సూర్య. వీళ్ళు 3 క్యాప్టెన్సీ కంటెండర్గా సెలెక్ట్ అయిపోయారు అనమాట. బిఫోర్ డైరెక్ట్గా క్లాసు నుండి వచ్చిన వాళ్ళు మాత్రం డైరెక్ట్గా కెప్టెన్సీ కంటెండర్గా పోటీలోకి వెళ్ళిపోతున్నారు అనమాట. ఓకేనా. సో దాని తర్వాత కొంతమంది డిస్కషన్, శ్రీహాన్ గారు, రేవంత్, రాజు, వీళ్ళందరూ బాలాదిత్య పేరు, సుదీప గారి పేరు, మెరీనా గారి పేరు, చంటి గారి పేరు ఇట్లా వచ్చినాయి. మోస్ట్లీ ఆదిత్య గారి పేరు అండ్ మెరీనా గారు కుకింగ్ చేయటం వల్ల ఇంప్రెస్ అయ్యారు అందరూ. ఎనీ టైం కుక్ చేసి మాకు పెడుతున్నారు అని చెప్పేసి ఆమెకు మంచి కాంప్లిమెంట్ వచ్చాయి. సో ఈ ఎపిసోడ్లో మెరీనా గారు స్క్రీన్ స్పేస్ అనేది ఎక్కువగా ఉందని చెప్పాలి. దాని తర్వాత సో చంటి, అభినయ కొంచెం డిస్కస్ చేసుకున్నారనమాట. చంటి గీతు రాయల్ని తప్పు పెట్టారు. దేని గురించి అంటే ఫస్ట్ డే ఆమె వచ్చేసి బాత్రూంలో వెంట్రుకలు ఉన్నాయి, నాది వచ్చినా నేను క్లీన్ చేయను అని చెప్పేసి కొంచెం ఓవర్గా మాట్లాడారు. ఇప్పుడు నేను బాత్రూమ్ క్లీన్ చేస్తున్నాను, నన్ను ఆ పని చేయలేదు, ఈ పని చేయలేదు అనేసి అందరు నన్ను నామినేట్ చేస్తారు. మరి వాళ్ళు చేస్తే కరెక్ట్, మేము చేస్తే కరెక్ట్, వాళ్ళు అప్పుడెందుకు అలా మాట్లాడారు, ఇప్పుడు ఎందుకు అలా మాట్లాడుతున్నారు, తేపకొస్తారు మాటలు ఎందుకు మారుస్తున్నారు అనే విధంగా చంటి గారి అండ్ అన్నయ్య వీళ్ళు సమ్ పీపుల్తో డిస్కషన్ జరిగిందనమాట. ఆ డిస్కషన్ తర్వాత
హ్మ్. సో రేవంత్ ఆరోహి మీద చిన్న క్విజ్ కోసం కూడా చిన్న డిస్కషన్ జరిగింది ఫ్రెండ్స్. ఆ డిస్కషన్లో ఆరోహి నేను వెళ్తాను బజార్ కోసం అని చెప్పేసి ఆరోహి వెళ్ళింది. బట్ ఆరోహి టీం ఓడిపోయారు. శ్రీ సత్య గారు బాగా ఆడారు. శ్రీ సత్య టీం గెలిచిందనమాట డిస్నీ హాట్స్టార్ క్విజ్ కాంపిటీషన్లో. సో అక్కడ కొంచెం చిన్న డిస్కషన్ అయిందనమాట రేవంత్కి ఆరోహికి. ఆ డిస్కషన్ ఆ క్విజ్ అయిపోయిన తర్వాత ఆ డిస్కషన్ కొంచెం పెద్దగా అయిపోయింది. సో ఆరోహి వెళ్తున్నప్పుడు సూర్య గారు ప్లస్ రేవంత్ గారు ఏదో డిస్కషన్ చేసుకుంటూ ఏదో మాట అన్నారు. ఆ మాట అన్నందుకు ఆరోహి వచ్చి ఏళ్ళు చూపించేసి కొంచెం గట్టిగా మాట్లాడింది రేవంత్ మీదకి. అది హట్టింగ్ అనిపించింది. నిజంగానే కరెక్ట్గా వినకుండా మనం ఏ వ్యక్తికి కూడా మనం వేలు చూపించి మాట్లాడకూడదు. ఒకవేళ నీకు పాయింట్ ఉంది, తను నిన్ను నిజంగా అన్నాడే అనుకో, అప్పుడు మీరు వేలు చూపించి మాట్లాడినా తప్పులేదు అనుకోవచ్చు. బట్ తను అనకపోయినా కూడా ఆరోహి గారు వేలు చూపించి మాట్లాడటం అనేది చాలా బాధాకరమైన విషయమే. సో దానికి రేవంత్ గారు చాలా బాధపడ్డారు. ఎందుకంటే నా కెరీర్లో నాకు వేలు చూపించి మాట్లాడిన పర్సన్ లేరు, నేను ఎందుకు మాట్లాడాలి అన్నెసరీగా, నేను అనకపోయినా అన్నెసరీగా నన్ను ఎందుకు అనాలి, అందులో నాకు వేలు చూపించి మాట్లాడటం ఏంటి అని చెప్పేసి చాలా హట్ అయ్యారు. తనతో పాటుగా ఆరోహి బాగా క్రయింగ్ ఏడ్ చేసి సూర్య గారు ఆమెను ఓదార్చారు. ఈవెన్ ఫుడ్ కూడా తినకపోతే సూర్య గారే ఆరోహికి ఫుడ్ తినిపించడం జరిగింది. సో చాలాసేపు ఏడ్చింది. కొంతమంది ఓదార్చడానికి ట్రై చేశారు. దాని తర్వాత రేవంత్ గారు కూడా కొంచెం టీమ్ హౌస్మేట్స్తో కూర్చొని డిస్కషన్ పెట్టినప్పుడు, నేను అనవసరంగా ఈ బిగ్ బాస్ షోకి వచ్చాను, అందరితో మాట్లాడలేకపోతున్నాను, నటించలేకపోతున్నారు, జనాలందరూ నటిస్తున్నారు, నేనేమో నటించలేకపోతున్నాను, నా రియాలిటీగా నేనున్నాను, సో నాకు నటించడం రావటం లేదు, సో అందరు నన్ను టార్గెట్ చేస్తున్నాను, నాకు నచ్చట్లేదు ఈ షో, ముందే నాకు ఈ షో తెలిస్తే నేను వచ్చేవాడిని కాదు అని చెప్పేసి ఫీల్ అవటం జరిగింది. ఇంకో మాట కూడా అన్నారు, అసలు అన్ని వదులుకొని బిగ్ బాస్లోకి వెళ్తున్నావు, ఏదైనా ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నావా అని నాగార్జున గారు స్టేజ్ మీద అడిగారు. అప్పుడు నాకు అర్థం కాలేదు ఎందుకు అడిగారు. ఇక్కడికి వచ్చాక అర్థమైంది. డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నారు, వీళ్ళు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు అనేది నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి రేవంత్ గారు బాగా ఫీల్ అయ్యారు అనమాట. సో రేవంత్ గారు మళ్ళీ కెమెరా ముందుకు వచ్చేసి, బిగ్ బాస్ నేను నటించలేకపోతున్నాను, నన్ను బిగ్ బాస్ హౌస్లో నన్ను బయటికి పంపించేయండి, నేను మాటలు తీసుకోలేకపోతున్నాను అని చెప్పేసి అనటం మాత్రం చాలా బాధాకరం అనిపించింది. ఎందుకంటే రేవంత్ గారు బిగ్ బాస్లోకి వెళ్తున్నాడు అని తెలియగానే చాలామంది ఆనందించారు. ఎందుకంటే హీఈస్ ఏ బ్రాండ్ అండి. మనం లాస్ట్ సీజన్లో చూసుకున్నప్పటికీ మనకి సింగర్ వెళ్ళారు, తను శ్రీరామ్ గారు అందరికి నోటెడే కదా. మనకి లాస్ట్ సీజన్లో శ్రీరామ్ సింగర్ వెళ్ళారు. ఈ సీజన్లో రేవంత్ గారు వెళ్తున్నారంటే శ్రీరామ్ గారి కన్నా సీనియర్ ఇతను, ఇండియన్ ఐడల్ గెలిచిన వ్యక్తి, అండ్ ప్లస్ మంచి టాలెంట్ ప్లస్ ఎన్నో సినిమాలకి సాంగ్స్ పాడారు, మంచి పేరున్న సింగర్ తను. రేవంత్ గారు వెళ్తున్నారు అనగానే ఈవెన్ నేను కూడా రేవంత్ గారికి వన్ ఆఫ్ ది ఫ్యాన్. నాకు రేవంత్ గారు పాడిన పాటలు అన్నా కూడా, తన బిహేవియర్ అన్నా, స్టేజ్ షోస్ అన్నా నాకు చాలా ఇష్టం. అన్ని హోప్స్ పెట్టుకున్నప్పుడు ఇందులోకి వచ్చినాక సడన్గా తన క్యారెక్టర్ ఏంటి, తను మాట్లాడే విధానం స్టార్టింగ్ డిసప్పాయింట్ అయింది. తర్వాత మనకు అనిపించింది, సో తన క్యారెక్టర్ అదే, నటించుడు, ఏదైనా కలిసిపోతాడు అని మనం అర్థం చేసుకోవాలి. కానీ వేలు చూపించి మాట్లాడుతూ తను బ్లేమ్ చేయటం, అదే పర్సన్ వచ్చేసి కెమెరా ముందుకి నేను ఉండలేకపోతే నన్ను పంపించండి బిగ్ బాస్ అని అనటం, నాకైతే నా మనసుకి అయితే చాలా బాధ అనిపించింది ఫ్రెండ్స్. మరి ప్రేక్షకులు ఎలా తీసుకుంటారో, రేవంత్ గారి ఫ్రెండ్స్ ఎలా అర్థం చేసుకుంటారనేది చూడాలి. సో ఈ విషయం వల్లే మేబీ రేవంత్ గారు ఓటింగ్లో టాప్లో ఉన్నాడు అన్న విషయం మనందరికీ తెలిసిందే. సో బయటకు పంపించున్నాను బిగ్ బాస్. తర్వాత నెక్స్ట్ ఏమైందంటే ఆరోహి వచ్చేసి, అంటే ఆమెంతటా ఆమె వచ్చి చెప్పుంటే బాగుండేది, కానీ తను చెప్పారు. సూర్య గారు ఆరోహికి అన్నం పెడుతూ, ఒకవేళ నువ్వు అన్నది తప్పే, కరెక్ట్, నువ్వు చేసిన తప్పు, సారీ చెప్పు, తప్పలేదు అని చెప్పేసి సూర్య గారు తనకి కౌన్సిలింగ్ చేయటం జరిగింది ఆరోహికి. దాని తర్వాత ఆరోహి వచ్చేసి రేవంత్ గారికి సారీ, సో నేను సరిగ్గా వినకుండా వచ్చి వేలు చూపించి మాట్లాడటం నాదే తప్పు అని చెప్పేసి డిస్కస్ చెప్పి కొన్ని పాయింట్స్ యాడ్ చేస్తూ నాకు చాలా బాగా అనిపించిందండి. ఆరోహి సారీ చెప్పగానే రేవంత్ గారు యాక్సెప్ట్ చేస్తే, నేను మనసులో ఏం పెట్టుకోలేదు అని చెప్పేసి దాన్ని జుట్టు సరి చేస్తూ డోంట్ మైండ్, ఇంకా వదిలేస్తాయి, ఇంకా అయిపోయిందని చెప్పి చాలా బాగా మాట్లాడారు. డిస్కషన్ పెరిగి జనాలు గీతు రాయల్ గారు ప్రతి దాంట్లో పెడతారు కదా, అట్లనే ఇక్కడికి వచ్చేసేసి వీళ్ళిద్దరు డిస్కషన్ చేస్తుంటే ఏదో ఈమె మాటలని కొంతమంది మాట్లాడటం వల్ల రేవంత్ గారికి ఇంకా అసలు తన స్ట్రైట్ ఫార్వర్డ్ కదా ఆయనకి ఇంకా మళ్ళీ కోపం వచ్చేసి అక్కడ నుండి లేచి వెళ్ళిపోవటము, అట్లా
అట్లా జరిగింది. లేసిపోయి వేరే టీం దగ్గర కూర్చున్నప్పుడు కిత్తూరు రాయల్ అంటది, లైట్ తీసుకో, ఎవరికి నువ్వు ప్రూవ్ చేసుకోవాల్సిన విషయం లేదు, ఆరోహి లైట్ తీసుకో అంటం జరుగుతుంది. దాని తర్వాత ఆర్ట్స్ టీంలో కూర్చొని రేవంత్ గారు డిస్కషన్ చేస్తూ, నాకు అతను సారీ చెప్పింది, మధ్యలో వాళ్ళందరూ వచ్చి ఇట్లా ఎందుకు డిస్కస్ చేస్తున్నారు, గొడవను ఎందుకు పెంచుతున్నారు అని డిస్కస్ చేస్తున్నప్పుడు సో ఆదిరెడ్డి గారు వచ్చేసి ఇంటర్ఫీర్ అవి, రేవంత్ బ్రో మీరు ఉన్న క్రేజ్ని తగ్గించుకుని అట్లా చేస్తున్నారు ఇట్లా చేస్తున్నారు అంటూ రేవంత్ గారు ఫ్రస్ట్రేషన్ అయిపోయారు. ఎందుకంటే అందరూ తన్నే టార్గెట్ చేస్తున్నారని భయమా, లేకపోతే ఒక కోపమా, లేకపోతే తన్నే టార్గెట్ చేస్తున్నారని ఒక ఆవేశంలోనో ఆదిరెడ్డి గారు మీరు మాట్లాడొద్దు, మిమ్మల్ని అన్నారా, మిమ్మల్ని అంటే మీకు తెలుస్తుంది, నన్ను అంటున్నారు, నన్ను టార్గెట్ చేస్తున్నారు, ఆ బాధ నాకుంది అని చెప్పేసి రేవంత్ గారు గట్టిగా మాట్లాడటం జరిగింది. దాని తర్వాత ఆదిరెడ్డి గారి దగ్గరకు వచ్చి డిస్కషన్, నన్ను నామినేట్ చేస్తారు అయినా కూడా నేను అందరితో ప్రేమగా మాట్లాడుతున్నాను, అందరితో కలిసి ఉంటున్నాను అని చెప్పేసి రేవంత్ గారు చెప్పడం జరిగింది. దాని తర్వాత ఆదిరెడ్డి గారు సో నేను మిమ్మల్ని నామినేట్ చేయలేదు బ్రదర్ అని చెప్పేసి అన్నారు. దాని తర్వాత ఇంకా డిస్కషన్ పెరిగి సో నేనేమి సోషల్ మీడియా నుండి ఫేమ్ అయి రాలేదు, సో నేను ఎలా వచ్చాను నాకు తెలుసు అని రేవంత్ గారు అంటాం మాత్రం అది ఆదిరెడ్డి గారికి చాలా హట్టింగ్ అనిపించింది. సో ఆదిరెడ్డి గారికి దానికి రివర్స్లో మాటలు కూడా అన్నారు, ఎక్కడి నుండి వచ్చినా ఇక్కడ బిగ్ బాస్లో హౌస్లోకి వచ్చాక అందరూ సమానమే, సోషల్ మీడియాలో రావని, సూపర్ స్టార్ అని, మెగాస్టార్ అని ఎవరు వచ్చినా కూడా బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిన తర్వాత అందరం కంటెస్టెంట్సే, అందరం సమానమే ఆదిరెడ్డి గారు చెప్పడం జరిగింది. సో దాని తర్వాత ఆ డిస్కషన్ అయిపోయింది. దాని తర్వాత చిన్న డిస్కషన్స్ జరిగినాయి. ఇంకా సో ఫైమాకి ఆరోహికి లోపల చిన్న డిస్కషన్ జరిగింది. నిజంగా అండి ఫైమా మనం కమెడియన్ అంటాం కానీ సో ఆమె థింకింగ్ కూడా చాలా స్ట్రాంగ్గా థింక్ చేస్తుంది ఆమె. సో ఫస్ట్ వచ్చిన 2 రోజుల్లో ఫైమా ఇక్కడికి రా అని నన్ను పిలిచారు, నాతో కామెడీ చేయించుకున్నారు, నాతో మంచిగా ఉన్నారు. సో నామినేషన్ టైంకి వచ్చేళ్ళకి నేను వెనక నుండి నన్ను పొడిచారు, సో నాకు తెలియలేదు ఇలాంటి మనుషులు ఉంటారని చెప్పేసి ఫైమా ఆరోహితో డిస్కస్ చేయటం చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. ఎందుకంటే ఎప్పుడు నవ్వుతూ ఎవరేమన్నా కూడా స్పోర్టివ్గా తీసుకొని దాన్ని పట్టించుకొని, ఫైమా కూడా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత తను కూడా హర్ట్ అవుతుంది, బాధపడుతుంది, తను ఎవరన్నా అంటే తీసుకోలేకపోతుంది అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు అనమాట. సో అట్లా అందరితో ఈ బిగ్ బాస్ ఈ రోజు ఎపిసోడ్ ముగిసింది. దాని తర్వాత ఏమైందంటే రేపటి ప్రోమో చూపించారనమాట. రేపటి ప్రోమోలో బిగ్ బాస్ కంటెండర్ అయిన వాళ్ళందరూ, అంటే బిగ్ బాస్ హౌస్కి కెప్టెన్సీ పోటీదారులు అయిన వాళ్ళందరికీ టాస్క్ పెట్టారు రేపు. ఆ టాస్క్ చాలా రసవత్తరంగా జరిగింది. నాకు తెలిసి రేపటి ఎపిసోడ్లో ఆ టాస్క్కి ఫైమాని సంచాలకులుగా పెట్టారు. ఎందుకంటే ఫైమా ఎక్కువగా మాట్లాడుతుంది, మీరు అట్లా తీయకూడదు, 2 times తీయకూడదు, 1 time తీయకూడదు అనేసి వాళ్ళకి సజెషన్స్ ఇవ్వటం, వాళ్ళని పక్కకి లాగటం అలా జరుగుతుంది. సో నాకు తెలిసి రేపు కెప్టెన్సీ పోటీదారుల టాస్క్లో చాలా గొడవలు అయ్యేటట్లే ఉన్నాయి. ఎందుకంటే మనం ప్రోమోలో చూసుకున్నట్లయితే క్లియర్గా చూపించారు చాలామంది గొడవలు అవుతున్నాయి. కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు, కొంతమంది సపోర్ట్ చేయట్లేదు, కొంతమంది ఏమో జెన్యున్గా ఆడుతున్నారు, కొంతమంది ఏమో కొన్ని మిస్టేక్స్ చేస్తున్నారు గేమ్లో. అందువల్ల రేపటి కెప్టెన్సీ పోటీదారుల అటువంటి టాస్క్లో మాత్రం ఖచ్చితంగా గొడవలు అవుతాయని అనుకుంటున్నాను నేను. సో చూద్దాం ఫ్రెండ్స్ ఏమవుతుందంటే రేపు ఎపిసోడ్ చూద్దాం, వెయిట్ అండ్ సీ. సో నేనైతే నా వంతుగా నేను ప్రయత్నం చేస్తాను బిగ్ బాస్ రివ్యూస్ ఇవ్వడానికి. స్టార్టింగ్ కదా, ఇంకా పోని ఇంకా రివ్యూస్ బాగా ఇచ్చి మీకు దగ్గర అవ్వడానికి ప్రయత్నిస్తాను. దయచేసి నన్ను అందరూ ఆదరించండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నన్ను లైక్ చేయండి, మర్చిపోకుండా గంట కొట్టండి. నా అప్డేట్స్ అన్ని తెలుసుకోవడానికి నా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి, లింక్ షేర్ చేస్తాను. హర్షిని మేకలా అఫీషియల్ అని ఉంటుంది నా ఇన్స్టాగ్రామ్. అప్పుడు అందరూ నన్ను సబ్స్క్రైబ్ చేసి నన్ను ఆదరించి యాజ్ ఎ ట్రాన్స్ మోడల్ హర్షిని మీ అందరూ ఆదరిస్తున్నందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. బాయ్.